ఇదిగో ఈరోజు కర్జలు చేసిన. మేమైతే కర్జలు అని అంటాం. వీటికి ఒక్కొక్కరు ఒక రకంగా పేరు పెడతారు. మా ఇంట్లో మా తెలంగాణలో అయితే మేము కర్జలనే అంటాం. ఇది ఈరోజు అయితే నువ్వులు పోసి చేసిన. నువ్వులు బెల్లం. నువ్వులు మంచిది మన ఒంటికి, బెల్లం మంచిది కదా. ఈ నువ్వుల కర్జలు అయితే ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అన్నది చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి అయితే వీడియో చూడండి. స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. ఎట్లా చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. మీరు కూడా చేసుకోవచ్చు. మీరు చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే చూసారు కదా, చూస్తే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా, టేస్ట్గా కూడా ఉంటాయి. చూసారు కదా, లైక్ చేయండి. వీడియో చూసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకొని, నేను పెట్టిన వంటలు అయితే స్టార్టింగ్ నుండి వీడియో మధ్యలో క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి, ఇష్టంగా తినండి. చూసారుగా, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. తిందామా ఒకటి ఇప్పుడు. నెయ్యి వేస్ట్ చేసిన, చాలా టేస్ట్గా ఉంది. ఒక్కసారి అయితే మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇట్లా పొంగుతాయి, చాలా టేస్ట్ ఉంటాయి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇట్లా చేసుకోండి. ఎంత పిండి కావాలి, ఎన్ని నువ్వులు కావాలి, ఎంత బెల్లం కావాలి, ఎంత నెయ్యి వేసుకోవాలి అన్నీ చూసి చేసుకోండి. ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేసి వీడియో అయితే కంపల్సరీ చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. ఎంత బాగుందో, తింటా అంటే తినాలే అనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇంకా 2 అయినా తినాలి అనిపిస్తుంది. కానీ ఎక్కువ తినొద్దు, ఎందుకంటే స్వీట్ కదా. బాగా మరి ఉంటా. మీరు కూడా చేసుకోండి. చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.